నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ఎట్టకేలకు లిక్కర్ స్కామ్ కేసులో కవితకు 5.5 నెలల తర్వాత ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆర్డర్స్ రాగానే కవితను జైలు నుంచి అధికారులు బయటికి పంపించి వేస్తారు. మార్చి 15వ తారీఖున ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను తన ఇంట్లోనే అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అది అప్పట్లో పెద్ద దుమారం లేపింది. ఆ తర్వాత ఆమెను తీహార్ జైలుకి తీసుకొని పోయారు. అక్కడి నుంచి సిబిఐ ఇంకా ఈడీ కూడా ఆమెని మార్చి విచారణ చేస్తూనే ఉన్నారు. ఈ బెయిల్ కోసమని కవిత ఇప్పుడే కాదు పలుమార్లు కూడా ఆమె పిటిషన్ పెట్టుకుంది కోర్టులో. నాకు ఢిల్లీకి సంబంధించి రావ్స్ ఎవెన్యూ కోర్టులో పలుమార్లు నాకు బెయిల్ కావాలి అని చెప్పి కవిత తరపు లాయర్ పిటిషన్ వేసినప్పటికి కూడా కవితకు బెయిల్ రాలేదు. తన కుమారుడికి సంబంధించి ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయని, తన ఆరోగ్యం బాలేదని ప్రచారం చేయాలని ఇలా రకరకాల వాదనలతోటి కవిత తరపు లాయర్ రావ్స్ ఎవెన్యూ కోర్టులో ఆమె తరపున పిటిషన్ వేసినప్పటికి కూడా ఆమెకు గత 5.5 నెలలుగా ఊరట లభించలేదు. ఎట్టకేలకు ఈరోజు కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్కి వాదనతోటి సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో కూడా కవితకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ఈడీ ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఈడీ పైన మొట్టికాయలు వేసి ఇంకా ఏంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 161 రోజులుగా ఆమెను జైల్లో ఉంచి విచారిస్తూనే ఉన్నారు. 80% మందిని ఆల్రెడీ, అంటే 400 మంది దాకా ఆల్రెడీ విచారించారు. ఇంకా ఏం కావాలి? ఇప్పుడు ఆమె బయటికి వచ్చినా ఎవరిని ఆమె ప్రభావితం చేయలేదు. మహిళ, పైగా ఆరోగ్యం బాగాలేదు, గైనిక్కి సంబంధించి సమస్యలతో బాధపడుతూ ఉంది. ఇలాంటి సమయంలో మానవతా దృక్పథం దృష్ట్యా ఇక మహిళ అనే దాని దృష్ట్యా ఆమెకు బెయిల్ ఇవ్వడం అనేది అనివార్యం అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు కవితకి బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్స్ రాగానే కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిసి ముందుగానే తెలవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఇంకా కవిత భర్త చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లి కవితకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక కవిత తెలంగాణకి రాగానే ఇక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎట్టకేలకు ఈడీ, సిబిఐ ఈ 2 కేసులలో కూడా కవితకు బెయిల్ వచ్చింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన ముద్దాయి కేజ్రీవాల్, అతనికి ముందుగానే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత 2వ ముద్దాయి మనీష్ సిసోడియా, అతడికి కూడా బెయిల్ వచ్చింది. 13వ ముద్దాయి అయిన కవితకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. కానీ ఈ రోజుతోటి కవితకు 5.5 నెలల తర్వాత, అంటే 161 రోజుల తర్వాత ఈ కేసు విషయంలో ఊరట లభించినట్లు అయినది. కవిత బయటికి వచ్చినప్పటికీ కూడా ఎవరిని ప్రభావితం చేయలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదు, 10 కేజీల వరకు బరువు తగ్గింది, గైనికి సంబంధించి అనేక సమస్యలతో బాధపడుతుంది అనే వాటిపైన వాదించి కవిత తరపు న్యాయవాది వాదించి ఆమెకు బెయిల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.